నమస్తే అండి. నేను మీ డాక్టర్ సాయికృష్ణ గద్దే, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్, కృష్ణ స్పైన్, గుంటూరు నుంచి. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, మాకు రాత్రిపూట నిద్రలో కాళ్లలో పిక్కలు, కండరాలు అన్ని బాగా పట్టేస్తున్నాయండి. దానివల్ల మాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. లేచి 4-5 అడుగులు వేస్తే తప్ప మాకు ఆ నొప్పులు అనేవి తగ్గట్లేదు. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, అది ఎందుకు వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. చాలా మందిలో ఏంటంటే రోజంతా పని ఎక్కువ చేసుకోవడం వల్ల, స్ట్రెయిన్ అవడం వల్ల, నైట్ రిలాక్స్ అయినప్పుడు కొన్నిసార్లు ఇట్లా కండరాలు, పిక్కల్లో ఉన్న కండరాలు పట్టేయడం సహజమే. కానీ తీవ్రంగా ఇది రోజు రిపీటెడ్ గా ఇబ్బంది పడుతూ నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది అంటే మనం దానికి గల కారణాలని మనకి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ముఖ్యం. సరే, ఇవి ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయగలం? ఫస్ట్ థింగ్, అడిక్వేట్ వాటర్ అండ్ హైడ్రేషన్. అంటే రోజంతా సరిపడిన 3-4 లీటర్ల వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. నిద్రపోయే ముందు ఒకసారి కండరాల్ని, ఎక్కడైతే మనకి రాత్రిపూట కండరాలు పట్టేస్తున్నాయని మనకు తెలుస్తుందో వాటిని కొద్దిగా జెంటిల్ గా మసాజ్ చేసుకోవడం ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ టెక్నిక్ అనమాట. మూడోది, మీ పాదం వేళ్ళకి సంబంధించినవి, ఈ పిక్కలకు సంబంధించినవి ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మీకు కొంతవరకు రిలీఫ్ అనేది దక్కుతుంది. దాంతో పాటుగా కొంతమందికి ఏంటంటే పొటాషియం అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ కండరాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒకవేళ డయాబెటీస్ లేకపోతే గనక అలాంటి వాళ్ళకి చక్కటి పరిష్కారం ఏంటంటే, నైట్ టైం పడుకునే ముందు ఒక అరటిపండు తినటం అన్నిటికంటే మంచిది. ఇట్ హ్యాస్ రిచ్ పొటాషియం అండ్ మెగ్నీషియం. అట్ ద సేమ్ టైం ఒకవేళ వీళ్ళకి ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా నొప్పులు తగ్గట్లేదు, ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటే కనుక డెఫినెట్లీ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ ని మీట్ అయ్యి మీరు ఇంకా ఇది కాకుండా వేరే ప్రాబ్లం వల్ల ఏమైనా ఇట్లాంటి కండరాలు పట్టేస్తున్నాయా అనేది ఒకసారి చెక్ చేయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది.